మేము అనుకోకుండా ఊరెళ్ళాల్సి వచ్చిందన్నమాట. అందుకని ఇంకా సర్దుతూ ఉన్నాను. కొంచెం టైమే ఉంది. జస్ట్ నాకు ఇందాకే తెలిసింది వెళ్ళాలి అని చెప్పి. అందుకని రేపే స్టార్ట్ అవ్వాలి. సో మనకన్నా ఎక్కువ బేబీగా సర్దుకోవాలి కదా ఎసెన్షియల్స్ అన్ని. అందుకని సర్దుతూ ఉన్నా. ఫస్ట్ అయితే అన్ని బట్టలు సర్దేస్తా. తర్వాత ఏమో ఇంకా తనకు కావాల్సినవన్నీ బేబీ ఫుడ్కి కావాల్సినవన్నీ తీసుకోవాలి యూటెన్సిల్స్. సో అవన్నీ సర్దేసుకుంటా. మనకి తనవి అన్నీ సపరేట్గా పెట్టేసుకుంటాను. అందుకని అవి కూడా తీసుకెళ్తాను. ఈ 1 డేలో చేయాల్సిన వర్క్స్ చాలా ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాను. అసలు పిల్లలు మన లైఫ్లోకి రాగానే మనం ఎంత చేంజ్ అయిపోతాము. మనకి ఎవరు చెప్పనవసరం లేదు, ఇవి కావాలి అవి కావాలి అని చెప్పేసి ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే విత్ టైం అన్నీ అవే తెలిసిపోతూ ఉన్నాయి. అంటే జనరల్గా అయితే పెళ్ళికి ముందు అనుకుంటాం కదా, పెళ్లి తర్వాత ఎలా మేనేజ్ చేస్తాము అని. మనకి ఆబ్వియస్గా రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తెలిసిపోతాయి, మనం మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. అలాగే పెళ్ళైన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత మనం ఎలా మేనేజ్ చేసుకుంటాము, అటు జాబ్ చేయాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి, ఇవన్నీ అనుకుంటాం. కానీ మనకి తెలియకుండానే మనలో ఉన్న స్ట్రెంగ్స్ అన్ని బయటపడతాయి అనమాట. అసలు మనకి ఇన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయని మనకే డౌట్ వస్తుంది. అంటే మనకి తెలియని స్ట్రెంగ్స్ కూడా ఎన్నో తెలుస్తూ ఉంటాయి. అంటే ఇవి కూడా నేను చేయగలనా, ఇంత మేనేజ్ చేయగలనా నేను అని చెప్పి చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి కంపల్సరీ. ఇంతకు ముందు అయితే మనం సర్దుకోవాలి, ఇన్ని రోజులు ఇన్ని కావాలి, ఇట్లాంటివి కొన్నైనా లెక్కలు వేసుకుంటూ ఉంటాం కదా. ఎక్కడికైనా వెళ్ళేప్పుడు కొంచెమైనా జాగ్రత్తగా ఉంటాం కదా. అంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళాల్సినా కానీ కొన్నైనా కానీ ఆలోచించుకుని వెళ్తాము. అలాంటిది ఇప్పుడు మన కోసం కన్నా పిల్లల కోసం ఎక్కువగా ఆలోచించాలి. కంపల్సరీ మనకు తెలియకుండానే మనం మన ప్రియారిటీస్ని కొంచెం పక్కన పెడతాము. ఫస్ట్ ప్రియారిటీ పిల్లలకి ఇస్తాం కంపల్సరీ. ఇంకా అంతే కదా, ఇంకా వాళ్ళే మన వరల్డ్ అయిపోతుంది కదా. వాళ్ళు ఒక్కసారి మన లైఫ్లోకి ఎంటర్ అయ్యారంటే మొత్తం మన ప్రపంచం అంతా చేంజ్ అయిపోతుంది. కంప్లీట్గా వాళ్ళని చూస్తూ, వాళ్ళతో ఆడుకుంటూ, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఇదే జరిగిపోతూ ఉంటుంది. రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియట్లేదు నాకైతే. మేము జ్యుతికి ముందు కూడా అనుకున్నాము ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా 3 years తర్వాత బేబీ అని చెప్పి. సో ఈ 3 yearsకి ఖచ్చితంగా మనం బేబీ పుట్టిన తర్వాత అనుకుంటాము, ఇంత అల్లరి మిస్ అయ్యాము, ఇన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మిస్ అయ్యామని కంపల్సరీ అనిపిస్తుంది మనకి. కాకపోతే ఇప్పుడున్న ఫేజ్ని కూడా ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పేసి మేము అలాంటి డెసిషన్ తీసుకున్నాము. మోరోవర్ అప్పుడు కోవిడ్ టైం, నాకు నేనే సేవ్ చేసుకోవాలి. అండ్ ఆ టైంలో మనల్ని సేవ్ చేసుకోవడం కన్నా పక్కన వాళ్ళని సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒకరికి వచ్చి వాళ్ళతోనే కాదు కదా అయిపోయేది. సో మన నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిట్ అయ్యేది. కాబట్టి అలాంటి కండిషన్లో నాకైతే బేబీ వద్దు అని చెప్పి అనిపించినప్పుడు అందుకని నేను అసలు ఆలోచన చేయలేదు ఆ టైంలో అయితే. అంటే మనకు తెలుసు కదా, ఒక్కసారి బేబీ మన లైఫ్లోకి వచ్చిందంటే వాళ్ళకి చాలా అటెన్షన్ ఇవ్వాలి అండ్ చాలా మంచిగా చూసుకోవాలి. మనం అంటే చుట్టూ ఉన్న కండిషన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనం బేబీని బాగా చూసుకోవాలి అంటే మన చుట్టూ కూడా బాగుండాలి, మనం కూడా హ్యాపీగా సేఫ్గా ఉండాలి. సో మెయిన్గా అది కదా. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటిది ఆ కోవిడ్ టైంలో భయపడుతూ అలా ఉండడం ఎందుకు అని చెప్పేసి నాకైతే ఆ టైంలో అస్సలు అలాంటి ఆలోచన కూడా చేయాలంటే భయం వేసింది నిజం చెప్పాలంటే. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు, ఏం పర్లేదు అని అన్నారు. కానీ ఎవరు ఎష్యూర్ చేయలేరు కదా కంపల్సరీ ఏం కాదు అని. అప్పటికి ఇంకా స్టడీస్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఒక్కో వ్యాక్సిన్కి ఒక్కో రకమైన ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం అందరూ ఎలా సఫర్ అవుతున్నారు అని చెప్పి. అందుకని అవన్నీ ముందే ఆలోచించి నాకైతే అమ్మో ఇప్పుడే వద్దు, ఈ టైంలో ఈ కండిషన్ మాత్రం అస్సలు వద్దు అని చెప్పి అనిపించింది. మొత్తానికి నేనైతే మంచి డెసిషన్ తీసుకున్నానని హ్యాపీగానే ఉంటాను. అంటే నేను తీసుకున్న డెసిషన్స్కి నేనైతే రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు మంచిగా బేబీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తే చాలు అని. టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను. ఎన్ని బట్టలు పెట్టినా తక్కువ అవుతాయి చిన్నపిల్లలకి. ఇంకా తప్పదు. అంటే నేను వెళ్ళేది 1 డేనే కానీ చాలా సర్దుకోవాలి. అంటే ఆ 1 డేలో అయినా కానీ ఇప్పుడు నాకు అట్లీస్ట్ ఒక 4-5 డ్రెస్సెస్ కావాలి అండ్ బిగ్స్ పెట్టుకోవాలి, యూటెన్సిల్స్ పెట్టుకోవాలి, దానికి కావాల్సినవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ ఈ పనిలో ఉన్నాను. మెయిన్గా కర్చీఫ్స్ కూడా కావాలి అండ్ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్ కూడా కొన్ని పెట్టుకుంటాను. ఈవెన్ జర్నీలో అయినా కూడా కావాలి కదా అందుకని. ఇంకా నేను హై చైర్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఫుడ్ పెట్టడంతో పాటు తనని కాసేపు ఇలా ఎంగేజ్ చేయొచ్చు అని. ఎందుకు అంటే కింద వదిలిపెడితే ఇంకొక చోట ఉండరు కదా, ఎక్కడికి వద్దా అంటామో అక్కడికే వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు, అన్నీ తీస్తూ ఉంటారు, అలా జరుగుతూ ఉంది. అందుకని చెప్పి కాసేపైనా ఇలా కూర్చుంటుంది అని ఆ ఆశతో ఇది కొన్నాను. కానీ దీంట్లో కూడా ఉండట్లేదు. ఇప్పటివరకు బెల్ట్ పెట్టేసి ఉన్నాను. బెల్ట్ పెడితే తీసే వరకు ఏడ్చింది, అరిచింది. బెల్ట్ తీయగానే దాంట్లోంచి పైన నుంచి కాలు పెట్టేసి ఎక్కుతానని చెప్పేసి ఇలా గోల చేస్తుంది. మా ఫుడ్ గురించి పక్కన పెడితే తన ఫుడ్ ప్రిపేర్ చేయడానికైనా నాకు కొంచెం టైం ఉండాలి కదా, అది ఆలోచించి ఈ హై చైర్ కొన్నాను. కానీ దీంట్లో కూడా చాలా కష్టం అవుతుంది కూర్చోబెట్టడం. అసలు ఎంగేజ్ చేయడానికి రకరకాల ట్రయల్స్ చేస్తున్నాను నేనైతే.
చైర్లో మనం అందరం నార్మల్గా ఎలా కూర్చుంటామో అలా తప్ప మిగతా అన్ని రకాలుగా కూర్చుంటుంది. రకరకాల వేరియేషన్ చూపిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు స్ట్రైట్గా కూర్చోబెట్టినా కానీ మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. అదేంటో అసలు నాకు వర్క్ తక్కువ అవుతుంది కదంటే ఇది నాకు ఇంకొంచెం వర్క్ పెంచేలాగా ఉంది. నేను మా ద్యుతి నిద్రపోదు అసలు అని చెప్పి ఎప్పుడు అంటూ ఉంటాను కదా. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి ఎవరైనా డాగ్ సైకిల్స్ చూసారు అసలు? ఈ పాపకి చూడండి అసలు డాగ్ సైకిల్స్ కూడా ఉంటాయి. ఓవైపు మా ఫైటింగ్స్ అవుతూనే ఉంటాయి. అండ్ లంచ్ టైం కూడా అయిపోయింది అప్పుడే. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ అయిపోయింది. సో నిన్న నైట్ నానబెట్టేసి దాన్ని డ్రై చేసేసి పెట్టుకున్నా. ఆల్రెడీ రైస్ నానబెట్టేసుకుని ఆ తర్వాత దీన్ని డ్రై చేసేసుకున్నా. డ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం రోస్ట్ చేసేసుకుంటా. నేను క్యారెట్ వన్స్ ఆర్ ట్వైస్ ఏ వీక్ ఇస్తాను. అలాగే బ్రేక్ఫాస్ట్లో వాటిలో కూడా కంపల్సరీ క్యారెట్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటా. మనం పెట్టిన క్వాంటిటీ అంతా వాళ్ళు తినాలి అని లేదు కదా, కాకపోతే ఫోర్స్ ఫీడ్ చేయకుండా జాగ్రత్తగా పెడుతూ ఉంటాను. అండ్ మనం పెట్టిన క్వాంటిటీ తింటే వాళ్ళు మనం ఇద్దరం గ్రేటే అసలు. చిన్నపిల్లలు ఉన్నారంటే మన దగ్గర కొన్ని బేబీ కేర్ ఎసెన్షియల్స్ కంపల్సరీ ఉండాలి కదా ఇంట్లో. సో అలాంటి వాటిలో ఒకటి బేబీ వైప్స్. నేను మా బేబీకి యూజ్ చేసే వెట్ వైప్స్ ఏంటంటే మదర్ స్పర్ష్ 99% ప్యూర్ వాటర్ వెట్ వైప్స్. ఈ వెట్ వైప్స్ చాలా బాగుంటాయి అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఆర్డినరీ వెట్ వైప్స్ కన్నా చాలా బెటర్గా ఉంటాయి అనమాట. వీటి స్పెసిఫికేషన్స్ నేను చెప్తాను ఇప్పుడు. మదర్ స్పర్ష్ బ్రాండ్ చాలా మంది డెమటాలజిస్ట్ కూడా రిఫర్ చేస్తారు అండ్ దీన్ని ట్రస్ట్ చేస్తారు. వీటిని బేబీ ఫేస్, హ్యాండ్ అండ్ బాడీ పార్ట్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. జనరల్లీ బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ఇది pH బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలాగే హైపో అలర్జెనిక్ కూడా. నంబర్ 1 బ్రాండ్ అనమాట. డర్మటాలజిస్ట్ ప్రిఫర్ చేసే నంబర్ 1 బ్రాండ్ ఇది. దీంట్లో పారాబెన్స్ కానీ ఆల్కహాల్, సల్ఫేట్స్ ఆర్ ఫ్రాగ్రెన్సెస్ ఏమీ యూజ్ చేయరు. 0% ఉంటాయి అవన్నీ అండ్ 99% వాటర్ ఉంటుంది. These wet wipes are as good as cotton and water. ఆర్డినరీ వైప్స్ కన్నా 3 times థిక్గా ఉంటుంది. ఇది అన్సెంటెడ్ కూడా. దీంట్లో ఫ్రాగ్రెన్సెస్ ఏం యూజ్ చేయరు. ఈ వెట్ వైప్స్ ని మెడికల్ గ్రేడ్ ఫ్యాబ్రిక్ తో చేస్తారు అండ్ బేబీ స్కిన్ చాలా జెంటిల్ గా ఉంటుంది కాబట్టి ఈ మెడికల్ గ్రేడ్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది. ఈ వెట్ వైప్స్ చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. అలాగే ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు. ఐఎమ్ జస్ట్ స్క్వీజింగ్ ఇట్ టు సీ ద వాటర్ కంటెంట్. బేబీ వైప్స్ ఇంట్లో ఉన్నాయంటే కంపల్సరీ యూజ్ అవుతాయి. ఇలా బేబీ ఫేస్ పైన వైప్ చేయొచ్చు, హ్యాండ్స్ వైప్ చేయొచ్చు, ఇలా లెగ్స్ వైప్ చేయొచ్చు, బేబీ జెంటల్ పార్ట్స్ ఏరియాస్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఓపెన్ చేసేసి ఇక్కడ సీల్ ఉంటుంది. సో సీల్ జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే మనకి వైప్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇలా తీయగానే వచ్చేస్తాయి. తీసేయగానే మళ్ళీ క్లోజ్ చేసేసి ఇది క్లోజ్ చేసుకోవడమే. I always want to use safest and natural products for my baby. So Mother Splash is the best option I found out. Mother Splash baby wet wipes are very gentle on baby skin and also the texture is so smooth, and these wet wipes are very thicker than the normal ordinary wet wipes. Me and my baby, we both are in love with this product. Happy baby, happy mama. Last but not least, these wet wipes are available in affordable prices. దానికేదో బోరు కొట్టి అప్పటి నుంచి అరుస్తూ ఉందన్నమాట దానికదే. అందుకని నేను వెళ్ళి ద్యుతి రేపు మనం ఊరు వెళ్తున్నాము అనగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఇలా చెప్తూ ఉంటే భలే ఇలా హ్యాపీనెస్తో ఇలా కొట్టుకుంటూ ఉంది చేతులు కాళ్ళు. భలే అనిపిస్తుంది అసలు ఇలాంటప్పుడైతే.